నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నిన్న బంకీపూర్ ఉప ఎన్నిక అంటే బీజేపీ కంచుకోట, అలాంటి చోట ప్రశాంత్ కిషోర్ జెండా పాతడంతో బీజేపీ ప్రభావం తగ్గుతోందా, మోదీ మానియాకు ఇక చెక్ పడబోతోందా అన్న ఒక డిస్కషన్ జరుగుతుంది. అయితే మరి బంకీపూర్కి సంబంధించి ఉప ఎన్నిక ఘన విజయం ప్రశాంత్ కిషోర్ ఖాతాలోకి వేయడమా, లేకపోతే బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత వల్ల ప్రశాంత్ కిషోర్ గెలిచాడా, ఈ డిస్కషన్ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎవరు దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఎవరు మేలుకోవాలి, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు, ఆయన మాటలు. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. నిన్నటి నుంచి ప్రశాంత్ కిషోర్ బోని కొట్టాడు. మొన్నటి వరకు అసలు ప్రభావం చూపిన ప్రశాంత్ కిషోర్, తన స్ట్రాటజీలతో ఎంతో మందిని సీఎంలు చేసిన ప్రశాంత్ కిషోర్ తన దాకా వచ్చేసరికి పార్టీని గెలిపించుకోలేకపోవడని అనేక రకాల అపవాదులు మూటగట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే నిన్న ఆయన పార్టీ బోని కొట్టడము అనేది ఒక్కసారిగా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ట్రెండింగ్ లోకి వచ్చాడు. ఈ విజయము అసలు ఎవరి వల్ల వచ్చింది, ఎవరి ఖాతాలో మీరు వేస్తారు? అంటే 238 నియోజకవర్గాలలో ఆయన అభ్యర్థుల్ని నిలబెట్టాడు. లాస్ట్ టైం జరిగినటువంటి అసెంబ్లీ ఆయన నిల్చోలేదు, ఎన్నికల్లో ఆయన నిలబడలేదు. అభ్యర్థులను నిలబెట్టాడు. కేవలం 2 చోట్ల మాత్రమే డిపాజిట్లు సాధించుకోగలిగారు. అవును, ఒక 20-30 స్థానాల్లో ఒక రకంగా వీళ్ళు ఓట్లు చేల్చటం వలన గెలుపు సాధ్యమైన పరిస్థితి కనిపించింది. అంతకు మించిన ప్రభావం ఆ జనసురాజ్ పార్టీ వేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా ఏమిటి ప్రశాంత్ కిషోర్ పరిస్థితి అని అనుకున్నారు అందరూ. ఇప్పుడు జరిగినటువంటి అంటే 3 ఎన్నికలు జరిగినాయి 3 చోట్ల. గుజరాత్ లో ఒకటి జరిగింది, అది వాళ్ళు గెలిచారు. 2వ చోట కాంగ్రెస్ గెలిచింది మధ్యప్రదేశ్ లో. ఇక్కడ ఈయన గెలిచాడు. అయితే ఈయన గెలుపు ఎలా సాధ్యమైంది అక్కడ, అది వాళ్ళకి కంచుకోట. నిజానికి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి రాజ్యసభకి వెళ్ళిపోయాడు ఆయన. పైగా బీజేపీ నాయకత్వ స్థానంలోకి వెళ్ళాడు. వెళ్ళి రాజ్యసభకి వెళ్ళటం వలన రిజైన్ చేయాల్సి వచ్చింది. రిజైన్ చేశాడు. అలా జరిగినటువంటి ఉప ఎన్నిక. అవును, ఆ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు గ్యారంటీ అనుకున్నారు అందరూ. ఈయన ఫస్ట్ రౌండ్ నుంచి ప్రభావం చూపించాడు. అది ఇప్పుడు బంకీపూర్ అంటున్నారు కానీ నిజానికి అది పాట్నా ఎక్స్టెన్షన్ నియోజకవర్గం. ఆ ఎక్స్టెన్షన్ నియోజకవర్గంలో యూనివర్సిటీ ఉంది, పాట్నా యూనివర్సిటీ. అలాగే ఈ జంజీ బ్యాచ్ మొత్తం లింక్ అయి ఉన్నటువంటి అర్బన్ ఓట్ బ్యాంకు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం అది. ఓకే, అందుకని మొన్న జరిగినటువంటి జంతర్ మంతర్ ఎపిసోడ్లో ప్రధానంగా అక్కడ పార్టిసిపెంట్స్ అందరూ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళ ప్రభావం కొంత ఉంది అక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగాను. పైగా ఈ పోలింగ్ జరిగిన క్షణంలో ఒక డైలమా నడుస్తోంది. అంటే జంతర్ మంతర్ దగ్గర కేసులు ఎత్తివేతకి సంబంధించిన ఒక డైలమా నడుస్తున్న టైంలో పోలింగ్ జరిగింది అక్కడ. సో మనం సీరియస్గా మనం మ్యాండేట్ ఇద్దాము అని కుర్రాళ్ళు అనుకున్నారా అనేది ఒక డౌట్. ప్రశాంత్ కిషోర్ కూడా ఈ విజయం పూర్తిగా జీర్ణం కాలేదు. ఓకే, అంటే డౌట్లోనే ఉన్నాడా ఆయన? నిన్న మాట్లాడింది ఆయన ఎక్కడ ఒక గెలిచిన అభ్యర్థిగా మాట్లాడలేదు, ఆయన స్ట్రాటజిస్ట్గానే మాట్లాడాడు నిన్న ప్రసంగం కూడా. ఆయన బీజేపీకి మీరు ఫర్దర్గా గెలవాలంటే ఏం చేయాలో ఈ ఎన్నిక నుంచి తెలుసుకోండి అని చెప్తున్నాడు అక్కడ. ఓకే, అంటే అంతే తప్ప మేము ఈ జనసురాజ్ నుంచి మొదటి సీటు గెలిచాము, దీన్ని ఎక్స్పాండ్ చేయటానికి, విజయాన్ని ఎక్స్పాండ్ చేయడానికి మేము చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఇవి అని చెప్పాలి ఆయన. అది లేదు, మీరు వినండి ఆయన బయట. అంటే ఆయనకు తెలుసు కదా ఇది నా వల్ల వచ్చిన విజయం కాదు అన్నది ఆయనకు తెలుసు కాబట్టి స్ట్రాటజిస్ట్ అయినా బ్రతకాలి అనేసి ఇదే పద్ధతిలో వెళ్తే గుజరాత్ కూడా కోల్పోతారు అని చెప్పాడు ఆయన. చెప్పి బీజేపీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాడు తప్ప ఈయన కార్యక్రమం ఏమిటి అనేది చెప్పలా. ఈ చెప్పకపోవడం నుంచి బీజేపీయే గెలిచిందేమో, లేకపోతే బీజేపీయే ఈయన్ని ప్లాంట్ చేసిందేమో అని కూడా కొంతమంది మాట్లాడేసుకుంటున్నారు. అలాంటి అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో ఆయన గెలుపు ఉంది. కానీ అక్కడ చాలా విషయాలు ఆయనకు అనుకూలంగా మారాయండి. అంటే ఒకటి, ప్రధానంగా నితీష్ కుమార్ని తప్పించి వీళ్ళ కంట్రోల్లోకి స్టేట్ని తీసేసుకోవటం, సామ్రాట్ని సీఎంని చేయటం,
దీని మీద కొంత వ్యతిరేకత ఉంది జనాల్లో. ఈ వ్యతిరేకత పర్టికులర్గా న్యూట్రల్ ఓటు మీద పడింది. ఓకే, వాళ్ళు జరిగారు అట్నుంచి. అంటే సింపుల్ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాము అని ఒక చిన్న సంకేతం ఇచ్చినట్టు, అంతే కదా సార్? సంకేతమే. రెండోది బీజేపీ బుల్డోజింగ్ ప్రోగ్రామ్. ఈ బుల్డోజింగ్ ప్రోగ్రాము ప్రాంతీయ పార్టీలను తన కంట్రోల్లోకి తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు అనే అభిప్రాయం అక్కడ స్ప్రెడ్ అయింది బీహార్లో. ఆ స్ప్రెడ్ అవడానికి కారణం నితీష్ కుమార్ని డిస్టర్బ్ చేయటం వీళ్ళు. అది చాలా మందికి చిరాకు తెప్పించింది. ఆ చిరాకు కనిపించింది అక్కడ. దాంతోపాటు ఈ జంజీ ఓట్ బ్యాంక్ వాళ్ళు సాలిడ్గా వ్యతిరేకంగా వెళ్ళారు. దీంతోపాటు కాస్ట్ పాలిటిక్స్ కూడా కొంచెం తేడాగా నడిచినాయి అక్కడ. కాయస్థా ఓట్ బ్యాంకు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం అది. వాళ్ళు కూడా బీజేపీకి పక్కకి జరిగారు ఈసారి వచ్చిన ఫలితం బట్టి. బ్రాహ్మణ ఓట్లు కూడా వ్యతిరేకంగా వెళ్ళాయి. కాబట్టి ఎందుకు జరిగిందంటే రీసెంట్గా జరిగినటువంటి ఆ నియోజకవర్గంలో జరిగిన ఒక హత్య సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల వ్యతిరేకత ఉంది ఓటర్లలో అనేది కూడా ఇప్పుడు అక్కడ లోకల్ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి బీజేపీ స్థానిక పరిపాలనా పద్ధతుల మీద వ్యతిరేకత ఉంది. ఎవరూ సంతృప్తిగా లేరు అక్కడ. దాంతోపాటు ప్రాంతీయ పార్టీలని డిస్టెబిలైజ్ చేస్తున్నారు వీళ్ళు వాంటెడ్గానే అనే చిరాకు ఉంది. ఈ చిరాకుతో పాటు ఈ జంజీ బ్యాచ్ కలవటం, ఇవన్నీ కలిసి ప్రశాంత్ కిషోర్కి గెలుపుని సాకారం చేశాయి. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకోలేదు అని అంటే ఏం చెప్తారు ఇక్కడ? ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కానీ అంటే ప్రశాంత్ కిషోర్ తను ఒక ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాడు లీడర్గా, స్ట్రాటజిస్ట్గా, నోన్ ఫేస్గా ఉన్నాడు. ఆయన నోన్ ఫేస్గా ఉన్నాడు. ఒక ఆల్టర్నేటివ్గా చూశారు జనాలు. అంటే ఇప్పుడు ఒక విచిత్రమైన వాతావరణం నడుస్తోందండి. ఎవరు ఎప్పుడు ఆల్టర్నేటివ్గా జనాలకు కనిపిస్తారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. తమిళనాడులో విజయ్ సడన్గా ఎమర్జ్ అయ్యాడు. అది ఎవరు ఊహించలేదు. ఊహించని పద్ధతుల్లో అది డిఎంకేనా ఏడిఎంకేనా అనుకుంటున్న టైంలో తను ఎమర్జ్ అయ్యాడు. ఇలా ప్రతి చోట కొత్తగానే కనిపిస్తోంది. అలాగే గుజరాత్లో వాళ్ళు గెలిచిన చోట కూడా నిజానికి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సీట్లు 30,000 మెజారిటీతో గెలవాల్సి రావటం, 60,000 డ్రాప్లో నడుస్తోంది అక్కడ. అలాగే ప్రతి చోట అదే పరిస్థితి ఉంది. అందుకని జనాలు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అనేది ఈ జంతర్ మంతర్ ప్రభావం దేశ ఓటర్ల మీద పడింది అనటానికి కూడా ఈ ప్రశాంత్ కిషోర్ గెలుపు ఒక సూచనే. అంటే మీ పరిపాలనా విధానం మార్చుకోకపోతే మా ఓటు మారిపోతుంది అనేసి చెప్పగానే చెప్పేస్తున్నారు, అంతేనా? మొత్తంగా భారతీయ జనతా పార్టీ విధానాల పట్ల వ్యతిరేకత ఉంది, వాళ్ళ ప్రభుత్వ తీరు పట్ల కూడా వ్యతిరేకత ఉంది. మీరు ప్రతిదీ బుల్డోజ్ చేస్తున్నారు, అక్కడ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయటము, కేసులు ఎత్తేసుకోవము అని చెప్పడము, మీరు అనుకున్న నాయకుడిని నాయకుడిగా ఉంచటము, ఏమాత్రం తేడా ఉన్నా మీరు తొలగించటము, మీ కంట్రోల్లో విషయాలన్నీ ఉండాలి అనుకోవడము, ప్రాంతీయ పార్టీల్ని చీల్చేయటము, ఇలాంటి వికృత రాజకీయ క్రీడలు ఇవన్నీ జనాల్లో ఒక రకమైనటువంటి చిరాకు తెప్పించేసినాయి. ఆ చిరాకు మీద వాళ్ళ నిరసన ప్రకటించారు అక్కడ. ఆ ప్రకటనలో భాగమే ఇప్పుడు నితీష్ కుమార్ వ్యవహారము ఇవన్నీ మిక్స్ అయి ఉన్నాయి దానిలో. ఆ మిక్స్ అయి ఫైనల్గా ప్రశాంత్ కిషోర్కి మొదటి విజయం వచ్చింది. ఆయన ఇప్పుడు కుదురుగా కూర్చుని ఈ విజయం ఎట్నుంచి వచ్చింది, ఏ కులాల ఓట్లు మన వైపు టర్న్ అయినాయి అనేది తెలుసుకుని ఒక అధ్యయనం చేసి ఫర్దర్ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలి. అంటే తన పార్టీకి ఒక స్ట్రాటజీ రూపొందించుకోవాలి ఆయన. పక్క పార్టీలకు స్ట్రాటజీ చెప్పడం కాదు. ఇప్పుడు బీజేపీ గుజరాత్లో కూడా దెబ్బతింటుంది ఇదే పద్ధతిలో పెడితే అంటానికి ఇండికేషన్ అని మాట్లాడాడు ఆయన. వాళ్ళు అక్కడ దెబ్బతింటారా ఏమవుతారని వాళ్ళు చూసుకుంటారు. మీరు ఇప్పుడు ఒక పొలిటికల్ ఏరియాలో మీరున్నారు, ఒక పొలిటికల్ పార్టీ లీడర్గా ఉన్నారు. మీ జనసురాజ్ పార్టీని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి బీహార్లో
ఒక ఆల్టర్నేటివ్గా ఎలా ఎమర్జ్ అవ్వాలి, మీరు ఎలా ఒక లీడర్గా ఎమర్జ్ అవ్వాలి, మీరు సీఎం ఎలా కావాలనేది ఆలోచించండి. అంతే కదా, దానికి స్ట్రాటజీలు రూపొందించుకోండి. కానీ ఇప్పటికీ మీరు స్ట్రాటజిస్ట్గా మాట్లాడితే కుదరదు. ఖచ్చితంగా. అంటే ఏదో ఉంది అన్న సంకేతం అయితే చాలా క్లియర్ కట్గా వచ్చింది. బట్ ఆ ఎక్స్పెక్ట్ చేయని విజయము ప్రశాంత్ కిషోర్ని వరించింది, సింపుల్ గా చెప్పాలంటే. అంటే మోదీ వ్యతిరేకత ఇక్కడ వీళ్ళందరికీ అనుకూలత అయ్యింది. చూద్దాం మరి ప్రశాంత్ కిషోర్ గారి అంశాన్ని రేపు మీరు అన్నట్టు బీజేపీ బ్యాక్ ఎండ్ లో ఉండి నడిచే శక్తిగా ఉంటారా, లేకపోతే ఈయనే శక్తిగా మారుతారా అనేది మంచి ఎవరు చెప్పని పాయింట్ ని చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.